ఒక వ్యక్తి చచ్చిపోయినా 10 మందిని బతికించాలి, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం కాన్సెప్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరిగేది అది. తప్పులు జరగట్లంటలే, తప్పులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అరికడటానికి, దివ్య దృష్టితో చూస్తానికి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఉన్నోడేం కాదు, అంటే 10 తలకాయలు ఉన్నోడేం కాదు. ఆయనకు ఉన్నది ఒకే తలకాయ. ఈ తలకాయతోనే బీజేపీ ఒక పక్కన దొబ్బుతుంది, టీడీపీ ఒక పక్కన ఎన్నుకోటు పడుస్తుంది, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ పవన్ అనేవాడు ఉంటే నాకు బతుకులేదనేది అతను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను అనేది ఉంటే నన్ను తొక్కుతానన్నాడు, తొక్కాడు కాబట్టి నా కోట్లు కూడా పనిచేయలేదు కాబట్టి రేపొద్దున అతను అనేది లేకోకుండా చూసుకోవాలనేది అతని ఆలోచన. మళ్ళీ 29లో సపోర్ట్ చేయకపోతే ఏంటనేది ఈయన ఆలోచన. అయ్యే చూసుకుంటాడా? సొంత జన సైనికులకే న్యాయం జరగకపోతే అయ్యే చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడు సార్? ఒకసారి ఆలోచించండి. అతని మీద ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించండి. అతను ఏ మాట మాట్లాడినా దాన్ని విషయం చేస్తున్నారు. నిన్న బ్లైండ్గా సపోర్ట్ చేసి లక్ష్మీనాయుడు విషయంలో వెళ్ళినట్టయితే మేము చెప్పామా కాపుల పార్టీ అని? కాపులు తప్పనేసి ఎవరూ లేరు అతనికి. జనసేన అంటే కాపుల పార్టీ అని ఒక ఎస్సీ మాట్లాడతాడు, ఏ శ్రవణ అజయ్ కుమారా లేదా ఇంకోడు జడ లేదా ఇంకో బీసీ మాట్లాడతాడు, ఇంకొక ఎస్టీ మాట్లాడతారు. ఇవాళ అందరు మనలో పొందాడు. ఎవరికి సమస్య వచ్చినా వెళ్తున్నాడు. కోయల్లో ఉన్న మా బంధువుల, మా కాపుల, మన్యం జిల్లాలో ఉన్న అడవుల్లో 250 మంది ప్రజలుంటే 4.5 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టి రోడ్లు వేయటానికి వెళ్ళారు మా కాపుల పార్టీ ఏంటి? రంగా గారిని పవన్ కళ్యాణ్ని కాపు అనకూడదండి. అందులో మాత్రం వాళ్ళ ఇద్దరికి కూడా మినహాయింపే. మీరు చూడండి, వెంకటేశ్వరరావు అని ఆయనకి చెప్పులు కుట్టినటువంటి తెనాలి ఆయనకి ఏ విధంగా శాలువా కప్పి లక్షలు ఇచ్చి దండం పెట్టి, ఆయనకి కులం అనేది లేదండి. నిజంగా కూడా రంగా గారు ఎస్సీలతోనండి, మైనార్టీస్తోనండి బతికింది రంగా గారు కూడా. ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళండి, అలా అనకూడదండి. మాకు తెలిసి మేము రంగా గారితో ఆ రోజు మేము వెళ్ళామండి. ఒక పదిరికుప్పమా, ఒక రామకృష్ణాపురమా, ఒక చుండూరా, ఆయనతో పాటు వెళ్ళి తిరిగిన వాళ్ళమండి మేము. జరగంగానే వెళ్ళి స్పందించి మాకు రంగా వచ్చాడు. కులం వాళ్ళు కాపులు కాదు కదండి, దళితులండి. వాళ్ళిద్దరిని కూడా కులాలకు మినహాయింపు ఇచ్చి దయచేసి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా బాగా కష్టపడతారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పొలంలోకి వెళ్ళిన విషయం ఒక్కసారి చూడండి. మీరన్నా ఆ మీడియా చేసింది లేతలేదు. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు, మా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు అంతా లైవ్ వచ్చింది, వీడియోస్ కూడా వచ్చినాయి సార్. ఇంకోటి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా స్పందించట్లేదు, ఏమైపోయాడు డిప్యూటీ సీఎం అనేది నిత్యం ప్రజల్లో ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిత్యం ఏ విషయం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఏ విషయాన్ని మాట్లాడలేదనేది ప్రధానమైన వాదన. ఏమంటే, ఒక దళితుడి మీద కడపలో జరిగిన ఇన్సిడెంట్, ఒక ఎంప్లాయ్ ఆయన పట్టుకుని కొట్టి కట్టేసారు లోన. ఎవరికి ఏం జరిగినా ఉద్యోగస్తులు నేనున్నానండి. వెళ్ళాడా లేదా చెప్పండి, మీరే చెప్పండి. రేణిగుంటలో వెళ్ళాడా లేదా? ఎన్ని విషయాలు చెప్పాలండి? ఫారెస్ట్ రేంజ్ని కొడితే వరకు దానికి సంబంధించి మామూలు కేసు పెట్టి వదిలేశారు. అసలు కేసు పెట్టి వదలటం ఏంటంటే ఎప్పుడు లేనటువంటిది. మీరు భలే గుర్తు చేస్తున్నారు. ఫారెస్ట్ విషయంలోనే చూడండి, ఫారెస్ట్ శాఖ మంత్రి కూడా వాళ్ళకి ఎన్ని రైట్స్ ఇచ్చాడో చూడండి. వాళ్ళు నిన్న చూడండి రికవరీస్ కానీ ఎంత ఇదిగా పెరిగినాయో చూడండి, నేరాలు ఎంత ఇదిగా అరికట్టగలిగారో చూడండి, ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎంత చేశారో చూడండి, అనదర్ ఫారెస్ట్ మొక్కలను నాచడం అనేది కానీ ఇంకోటి కానీ ఏ విధంగా పెంచుతున్నారో చూడండి. ఎప్పుడూ లేనిది మాకు ఈ రైట్స్ ఉన్నాయా, మాకు కూడా పోలీసు వారికి మళ్ళీ పవర్ఫుల్ యాక్షన్ తీసుకునే ఇది ఉందా అని చెప్పి కొంతమంది స్మగ్లర్స్ మీద తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇవాళ ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి ధైర్యం ఉన్నవాడు మంత్రిగా మాకు అండగా ఉంటే మేము ఫారెస్ట్ ఆస్తుల్ని దోచుకోకుండా కాపాడగలం అని చెప్పి నిన్నగాక మొన్న ఫారెస్ట్కి సంబంధించిన ఒక మీటింగ్లో కూడా వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఫారెస్ట్ హైయర్ అధికారులు అవన్నీ కూడా మీ మీడియాకి వచ్చినాయి ఆల్రెడీ. ప్రజా సమస్య మీద స్పందించట్లేదు అనేది ప్రధాన లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కానీ జనవాణి అని పెట్టి కల్తీ మద్యం గురించి జనవాణి అదే కల్తీ మద్యం విషయంలో మాట్లాడబట్టే, అదే తిరుమల లడ్డు మీద మాట్లాడబట్టే, కాకినాడలో జరిగిన స్మగ్లింగ్ గురించి మాట్లాడబట్టే, అక్కడెక్కడ జరిగేటటువంటి అన్యాయాల గురించి మాట్లాడబట్టే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది.
వెళ్ళి యాక్షన్ తీసుకోగలుగుతుంది, కేసులు కూడా కట్టగలుగుతుంది. అందులో భాగంగానే అరెస్టులు జరిగినాయి. కానీ కక్ష సాధింపులు ఇది కాదు. రేపు వైఎస్ఆర్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేయరా? వితౌట్ ఎవిడెన్స్ కేసు కడతారా పోలీసులు? ఆలోచించండి. వితౌట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేస్తారా? నన్ను రాజకమల్ని నాగేశ్వరరావుని అరెస్ట్ చేసేది ఒక ఎంపీని, ఒక మిథున్ రెడ్డిని, ఒక పెద్దిరెడ్డిని, లేదు ఒక భాస్కర్ రెడ్డిని. ఏంటండి, ఏదైనా మాట్లాడటానికి ఉండాలి. సార్ మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అదే కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తుంటారు? పవన్ కళ్యాణ్కి ఏదో ఒకటి చెయ్యాలి, ఇళ్లలో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి అని కూటమిలో కూడా అవమానాలు పడుతూ ఓ పక్కన ఈ మా కాపులు అందరూ కూడా మాట్లాడుతున్నా కానీ సహిస్తూ ఓన్లీ పేద ప్రజలకు అండగా ఉండాల్సిందే, నా ఓపిక నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి అతను నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడన్నా ఒక చిన్న ఫ్రాడ్ జరిగిందేమో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మేధావులు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నందిని పంది, పందిని నందిని చేయగలరు. ఇన్ కేసు రాములు వారు వచ్చి జగన్ మీదో సాక్షాత్తు ఆనాడు ప్రత్యక్ష దైవమైన శ్రీరామచంద్రుడు వచ్చి చంద్రబాబును జగన్మోహన్ రెడ్డినో విమర్శిస్తే రాముల వారు కూడా తిరిగిపోతూ తునిలో ఆయనకి చిన్నిల్లు ఉందని చెప్పేటటువంటి మీడియాలు. మరి అదే మేధావి చంద్రబాబు గారితో స్నేహం చేస్తున్నారు కదా, ఇప్పుడు జర్నీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పేద ప్రజల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది ఇందుకోసమా తీసుకున్నాడు ఈయన చూడు ఎన్ని మాటలు పడుతూ కూడా. నిన్న చూడండి వెళ్ళి దిగుతాలుగా అవనిగడ్డలో ఆయన వారాహి ఉప్పెన యాత్ర బిగినైంది ఎక్కడో, అక్కడికి వెళ్ళి ఆ గోతులో బురదలో పొలంలో మీరు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కింద మ్యాట్లు వేసి మ్యాట్ల మీద నుంచి దూరం నుంచి ఇలా వంగి చూస్తాం, ఈయనేమో ఇక్కడ దాకా ప్యాంటు పైకి మడత పెట్టేసి బురదలో. నిజంగా వర్షంలో మ్యాట్లు వేసే అవకాశం ఉంటుందా? నిజంగా మ్యాట్లు వేసే అవకాశం ఉంటుందా బురదలో? మీరు చూశారు కదండి, మీ మీడియా చూపించిందని నేను చెప్పేది. పొలాలకి మునిగిపోయినప్పుడు నరికేయడం వాస్తవం. పొలాల్లో ముంపు ఉన్నప్పుడు మ్యాట్ వేసి నడిపించే అంత పరిస్థితి నడిపించారండి, నడిపించారు. మ్యాట్లు కూడా చూశారు కదండి మీరు, మ్యాట్లు కూడా చూశారు కదా. బిట్వీన్ డిఫరెన్స్ యూ సీ దేర్ ఫస్ట్. నిన్న ఏ విధంగా రైతుల కోసం మాగాణి మన పొలంలో దిగి ఏ విధంగా ఆయన ఆ కంకుల్ని అన్నీ పట్టుకుని పొట్ట మీద ఉన్నచ్చిన మరి అదనకు వచ్చినటువంటి పొలాలు పోతుంటే ఆ ఎల్లి కన్నీళ్లు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఇలా అంటుకుని బురద అంటుద్దేమనే దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోషూట్ కోసం తిరిగారు దివిసేమని చెప్పి మరి వైసీపీ చెప్తుంది. నిజమేనండి, ఫోటోషూట్ కోసం. నిజంగా ఆయన పాపులారిటీ లేనోడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళినా నలుగురు రారండి. రోజాను లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు ఎవరూ రారండి పవన్ కళ్యాణ్ వెళ్తే. పవన్ కళ్యాణ్ ఏముందండి పాపం, అతను ఎవరికీ తెలియదు, అతని ముఖం తెలియదు, అతను హీరో కాదు, మంచి చేసేవాడు కాదు. ఏంటి సార్ మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడతారు? ఫోటోషూట్ కోసం వెళ్ళాడా? ఏమండి 130-150 కిలోమీటర్ల స్పీడ్తో తుఫాను గాలులు వస్తుంటే ఆ గాలుల్లో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని సెక్యూరిటీని కూడా ఎమ్మడి పెట్టుకుని సముద్రానికి ఎదురెళ్ళి ఎలాంటి ప్రాణ నష్టం జరగకోకుండా ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ మనలో పొందితే మీడియాను ఆయన పేరు ఫోటో ఫ్రంట్ పేజీలో వేయరు. ఈ ఆయన ప్రభుత్వంలో ఆయన పేపర్లో కూడా మీరు కూడా సాక్షి మినహాయించి అంతా కూడా టీడీపీ సపోర్టే కదా. ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ సపోర్ట్ అయినప్పటికి కూడా ఎక్కడండి ఆ ఫోటోలు ఎక్కడేసారు చూపించండి. అదే మీరు మోకాళ్ళ లోతు నీళ్ళలో విజయవాడ సిటీలో దిగితే మొత్తం ఫోటోలు ఉంటాయి. ఏంటి సార్ అది? ప్రజలు గమనిస్తున్నారండి, ఈ డిఫరెన్స్ ఉండకూడదు. మీరు ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉంటే ఆయన వెళ్ళి స్పందించి ఏ విధంగా ఆ విధంగా ఎవరి కాళ్ళ అధికారులు ప్రతి జిల్లాలో కోస్టల్ కారిడార్ మొత్తం 950 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందండి. ఎన్ని మెయిన్ సిటీలు ఉన్నాయి తుని కానించి చూసుకోండి మీరు. లేదు అటు చూడండి, నెల్లూరు కానించి అవకాడ సూళ్ళూరుపేట కానించి ఇటు ఇచ్చాపురం వరకు, వైజాగ్, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం కానించి ఎక్కడన్నా చిన్న ప్రమాదం అనేది జరగడం అనేది ఉందా? నిన్న కాకపోతే మొన్న చూడండి మీరు ఉప్పాడలో జరిగినటువంటి దీనికి ఏ విధంగా ఎంతెంత రాళ్ళు తీసుకొచ్చి ఏపిచ్చి రోడ్డు కూడా క్లోజ్ అవ్వకోకుండా దానికి శాశ్వత పరిష్కారం అని ఇంత కష్టపడేవాడు ఫోటో ఉండదు, ఏం ఉండదు. చాలా ఇప్పుడు జన సైనికులు కూడా అధికార పార్టీలో ఉన్నామా, మనం ఏదన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అని చెప్పి ఫోటోలో హీరోలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు ఇంత మధ్యలో ఇది జరుగుతుందంటారు? అది ఎవరు గొయ్యాలు తవ్వుకుంటారండి. పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు, పవన్ కళ్యాణ్ వ్యాపారాలు ఏమీ ఆగవు, ఆయన సినిమాలు ఏమీ ఆగవు. ఏనండి పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన పేరు వచ్చేసింది.
ఎక్కడ గిన్నిస్ బుక్లు, ఎక్కడ ఇది, ఎక్కడ సొంత నిధులు ఖర్చు పెడతాం? చెప్పిన పనులు ఆ రోజు సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్నే ఆపాడా, లేకపోతే తిరుపతి వెళ్ళి ఎర్రచందనంనే తీసుకొస్తున్నాడా, లేకపోతే ఇంకోసాటికి వెళ్ళి ఇంకో పనులా, ఏదో అడవిలోకి వెళ్ళి కోయోళ్ళ మనలే పొందుతున్నాడా? ప్రతి ఒక్క దాంట్లో ఏకై వచ్చాడు మేకైపోతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలా, ఎలా నిర్మూలించాలా అని బయట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు. పవన్ ఉండబట్టే నేను ఓడిపోయాను, చంద్రబాబును ఆల్రెడీ డిమోట్ చేసి కింద కూర్చోబెట్టి జైల్లో కూర్చోబెట్టారు. అలాంటిది అతని దగ్గరికి వెళ్ళి అండగా నిలిచి అతన్ని తీసుకొచ్చి ఇవాళ అతన్ని ముఖ్యమంత్రిని చేయడంలో ముఖ్య పాత్ర ఈయనని చెప్పి రాష్ట్ర ప్రజలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ప్రజలకి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. దీనికి మళ్ళా పద్దాగా మాబోటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి చెప్పి చేయాల్సిన అవసరం